నేను ఒక క్లాస్ సి ఐపీ అడ్రస్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ తీసుకున్నా 215.10.0/24. దీన్ని మనము /31 లాగా సబ్మిట్ చేద్దాం. /24 నుంచి /31కి సబ్మిట్ చేసినప్పుడు ఎన్ని బిట్స్ బారో చేసుకున్నాము? 7 బిట్స్ బారో చేసుకున్నాము. సో 2 to the power subnet bits 2 to the power 7 equals to 128 subnets. అండ్ ఈచ్ సబ్నెట్ లో ఎన్ని హోస్ట్ అవైలబుల్ ఉంటాయని చెప్పి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 2 to the power host bits. ఇక్కడ హోస్ట్ బిట్ ఏంటిది? ఒకటే హోస్ట్ బిట్. సో 2 to the power 1 ఈక్వల్స్ టు 2 హోస్ట్. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. లాస్ట్ వీడియోలో హోస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 to the power host bits -2 అన్నాం కదా. బట్ ఇక్కడ ఏంది 2 to the power host bits అనేది తీసుకున్నాము అంటే /31కి నెట్వర్క్ అడ్రస్ అండ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అనేది ఉండదు. సో ఆ 2 అడ్రస్లు మనము మైనస్ చేసే అవసరం లేదు. అండ్ ఆల్సో ఈ /31 అనే ఐపీ అడ్రస్లు పాయింట్ టు పాయింట్ లింక్స్ కి మాత్రమే అసైన్ చేస్తాం. సో FCCNA ఎగ్జామ్ లో ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఆన్సర్ చేయండి. ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత దీని వ్యాలిడ్ ఐపీ అడ్రస్లు ఏంటిది అని చెప్పి ఎట్లా తెలుసుకుంటాం? దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది, మ్యాజిక్ నంబర్. ఈ మ్యాజిక్ నంబర్ అనేది ఏంటిది? /24 నుంచి /31కి సబ్మిట్ చేసినప్పుడు ఈ 31 అనే కర్సర్ ఎక్కడ అవుతుంది? 31st బిట్ దగ్గర అవుతుంది. సో 31st బిట్ ది బైనరీ వాల్యూ ఏంటిది? 2 కదా. సో వ్యాలిడ్ ఐపీ అడ్రస్లు క్యాలిక్యులేట్ చేయడానికి మనము 2 టేబుల్ ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ మనకు తెలుసు 215.10.0. సో 2 టేబుల్ ఫాలో అయినప్పుడు 2 1 2 కదా. సో నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఏం స్టార్ట్ అవుతుంది? 215.10.2. 2 2 4 కదా. సో నెక్స్ట్ ఐపీ అడ్రస్ 215.10.4. ఈ 215.10.0 అనేది ఫస్ట్ సబ్నెట్ లో ఫస్ట్ ఐపీ అడ్రస్. 215.10.2 అనేది సెకండ్ సబ్నెట్ లో ఫస్ట్ ఐపీ అడ్రస్. 215.10.4 అనేది థర్డ్ సబ్నెట్ లో ఫస్ట్ ఐపీ అడ్రస్. సో మనము ఇట్లా మ్యాజిక్ నంబర్ ఫాలో అయ్యి దాని టేబుల్ ఫాలో అవుతుంటే బేసిక్ గా ఆ సబ్నెట్ లో ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ అవుతుంది. బట్ /31 గా చేస్తున్నప్పుడు మనకి నెట్వర్క్ అడ్రస్ అండ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అవసరం లేదు కాబట్టి ఇది డైరెక్ట్లీ అడ్రస్ లో మనము డివైజెస్ కి అసైన్ చేసుకోవచ్చు.